సమంత గురించి ఇప్పుడు ఎందుకు టాపిక్ అనుకుంటున్నారేమో. సమంత ఎంత గ్రేట్, ఎంత పర్ఫెక్ట్ మనిషి, ఒక మనిషిని నమ్మితే ఎంత ట్రావెల్ చేస్తుంది అనే టాపిక్లో ఇవాళ ఒక అతను ఒక ఆఫీస్ బాయ్గా స్టార్ట్ అయ్యాడు. ఆఫీస్ బాయ్గా స్టార్ట్ అయిన ఒక పిల్లోడు, చిన్న కుర్రోడు అనుకోకుండా సమంతకు పరిచయం అయ్యాడు. డే 1 నుంచి సమంత గారితోనే కంటిన్యూ ట్రావెల్ అయ్యాడు. ఈ రోజున అతను లైన్ ప్రొడ్యూసర్, ఒక సినిమాకి సమంత గారి ప్రొడక్షన్ హౌస్లో ప్రొడ్యూసర్గా చేస్తున్నాడు. ఇదంతా కూడా బికాస్ ఆఫ్ సమంతతో చాలా క్లోజ్గా ఉండటంతో, సమంతకు సంబంధించిన అన్ని మంచి చెడులు చూసుకునే ఒక వ్యక్తే ఈ ఆర్య దగ్గుబాటి. ఒకసారి ఒక పోస్ట్ పెట్టింది సమంత, ఎట్లాగంటే సోషల్ మీడియాలో, నేను ఇలా ఆర్యతో హైదరాబాద్ అంతా బైక్ మీద తిరిగేశాను అని. ఎవరు ఆర్య? అందరూ మాట్లాడితే వాళ్ళని అందరూ హీరో ఆర్య అనుకున్నారు, తమిళ హీరో ఆర్య అనుకున్నారు. కానీ కట్ చేస్తే ఈ అమ్మాయి అంతా బైక్ మీద ట్రావెల్ చేసింది ఈ ఆర్యనే. ఈ ఆర్యకి లేదు, నేను ఒక మంచి ఒక ఐడియాస్ ఇచ్చి చాలా బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా డెవలప్ అవ్వాలని చెప్పేసి అనేక సార్లు సమంత మాట్లాడారు. ఆ అబ్బాయికి అనేక రెస్టారెంట్లు ఓపెన్ చేసి ఇచ్చారు. ఒకటి బంజరేల్స్లో కానీ, తర్వాత మాదాపూర్లో ఎన్ని రకాల హెల్ప్లు కావాలంటే అన్ని రకాలు చేస్తారు. అంటే తన దగ్గర పనిచేసే వ్యక్తి గొప్పవాడు అవుతుంటే ఈరోజు ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టారు సమంత. అది చూడండి, నిజంగా ఎవరికైనా సరే 15 ఏళ్ళుగా నువ్వు నాతో ఉన్నావు, ఈ 15 ఏళ్ళ కాదు, కంటిన్యూగా లైఫ్ అంతా ఉంటావు. ఇకపోతే నీవు చిన్న బాయ్ నుంచి ఇలా లైన్ ప్రొడ్యూసర్గా ఎదిగిన దగ్గర దాకా నీ జర్నీ నాకు తెలుసు. నిన్ను చూసి గర్వపడుతున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ అంటూ సమంత లాంటి ఒక పెద్ద నేషనల్ వైడ్ ఆర్టిస్ట్, సూపర్ స్టార్ ఈ రోజుల్లో పెట్టారు అంటే అది ఎంత పెద్ద విషయం. ఎస్పెషల్లీ చాలా మంచిగా అనిపించింది, అందుకే ఈ వీడియో చేశాను. ఆల్ ది వెరీ బెస్ట్ ఆర్యన్ దగ్గుబాటి. నీ జన్మదిన శుభాకాంక్షలు. మీకు కూడా ట్యాగ్ తెలుగు కూడా చెప్తుంది, సమంత గారే కాదు మేము కూడా మీ అందరికీ చెప్తున్నాం. మీరు ఇండస్ట్రీలో నిజంగా ఫ్యూచర్లో ప్రొడ్యూసర్గా కూడా ఎదగాలని కోరుకుంటున్నాను. ఇండస్ట్రీలో ఎవరు వచ్చి ఎలా వచ్చి ఏమవుతారో ఎవరికి తెలీదు. ఒక 10వ తరగతి దాకే చదువుకున్న నువ్వు దాదాపు 10 దేశాల పైగా తిరిగావు, ఎంతో మందితోని వర్క్ చేసావు, చాలా చాలా కష్టపడ్డావు, ఒక మంచితనంతో ఇక్కడ దాకా నెట్టుకొచ్చావు. వన్స్ నువ్వు కరెక్ట్గా పడాల్సిన ప్లేస్లో పడ్డావు, నీ లైఫ్ మారిపోయిందని చెప్పి నువ్వు ఎన్నోసార్లు గతంలో మాట్లాడటం జరిగింది. అందుకే తను మా అమ్మ ఏం చెప్తే అదే అంటాడు ఎప్పుడు ఆర్య. నాకు తెలుసు పర్సనల్గా కూడా, వ్యక్తిగతంగా ఆర్య నాకు ఎప్పటి నుంచో తెలుసు. సమంత గారు యాడ్ అయినాక తెలుసు. సమంత గారు వచ్చిన మొదటి రోజు నుంచి కూడా నేను ఆమెను చూస్తూనే ఉన్నాను. ఆమెలో కూడా ఏ వ్యక్తిత్వంలో కానీ తేడా లేదు. ఆ పోస్ట్ చూసిన తర్వాత సినిమా ఇండస్ట్రీలోని అనేక మంది నిర్మాతలు ఆర్యన్కి ఫోన్ చేసి, ఆర్య హ్యాపీ బర్త్డే, మా ఆఫీస్కి రా, మేము ఉన్నాం మాట్లాడదాం అని చెప్పేసి చెప్పడం అనేది చాలా పెద్ద విషయం. ఐమ్ సో హ్యాపీ. ఎందుకంటే చాలా చిన్న వయసు నుంచి తెలుసు నాకు అబ్బాయి ఎక్కడో గుంటూరు జిల్లాలో చిన్న ఊరు నుంచి వచ్చి ఇక్కడ ఎవరిని దగ్గరికి వెళ్ళాలో, ఎక్కడ పడుకోవాలో కూడా తెలియని పరిస్థితిలో శ్రీనగర్ కాలనీ దగ్గర ఉండే ఒక దేవస్థానం దగ్గర పునుగులు బజ్జీలు తిని 2 రోజులు గడిపిన తర్వాత ఒక మధుమణి లాంటి ఒక టీవీ ఆర్టిస్ట్ దగ్గర పనిచేశాడు. ఆ తర్వాత ఈ అబ్బాయి మంచితనం చూసి అనితా చౌదరి గారి దగ్గర పనిచేశారు. ఆ తర్వాత అనుకోకుండా సమంత గారితో అవకాశం వచ్చింది. ఆ రోజు స్టార్ట్ అయిన జర్నీ ఇంకా కొనసాగుతూనే ఉంటుంది, ఫర్ ఎవర్ కొనసాగుతూనే ఉంటుందని సమంత గారి అష్యూరెన్స్ ఇచ్చారు. ఇట్లాగా అతని జర్నీ అంతా ఉండింది. నాకు కొద్దిగా తెలుసు కాబట్టి ఎందుకు ఆ పోస్ట్ చూడగానే అరే సమంత గారు చూడు ఎంత పర్ఫెక్ట్ మనిషో అనిపించి చెప్పాలనిపించింది. చెప్తున్నాను, మా ట్యాగ్ తెలుగులో మీరు చూస్తూ ఉండండి, ఇట్లాంటి అనేక విషయాలు మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను. వెరీ వెరీ ప్రెషియస్ విషయాలు, చాలా చిన్న విషయాలు లాగా ఉంటాయి కానీ దాని వెనకాల ఒక కథ నడుస్తూ ఉంటుంది. ఇలాంటి కథలన్నీ మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను. చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు. నేను మీ శివ మల్లాల. జనరల్ కంటెంట్ ఆర్ పాజిటివ్ కంటెంట్, ఇన్ఫర్మేషన్, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ ఉన్నాయండి మన యూట్యూబ్ ఛానల్లో. సో మీకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ కావాలి అంటే రోజు ట్యాగ్ తెలుగు ఛానల్ని చూసి ఎంజాయ్ చేయండి. All kinds of cinema updates, all kinds of news, all kinds of celebrity interviews. So మీకు అన్ని ఎగ్జైటింగ్ స్టఫ్, సినిమా రిలేటెడ్ స్టఫ్ అంతా మీకు తెలుగులో ఉంటుంది. సో సబ్స్క్రైబ్ టు ఇట్ అండ్ ఫాలో ఇట్. థ్యాంక్ యూ.